చంద్రుని ఉపరితలానికి కింద ధ్రువ ప్రాంతాల్లో మరిన్ని చోట్ల ఐస్ ఉండే అవకాశం ఉందని చంద్రయాన్-3 సేకరించిన సమాచారం వెల్లడిస్తోంది. ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీ స్థాయి మార్పుల వల్ల ఇలా ఐస్ ఏర్పడుతుందని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన ఫ్యాకల్టీ దుర్గా ప్రసాద్ కరణం తెలిపారు. ఐస్ను పరిశీలించడం ద్వారా వాటి మూలాలు, చరిత్రకు సంబంధించిన వేర్వేరు కోణాలు తెలుసుకోవచ్చన్నారు. ఐస్ ఎలా వచ్చింది, కాలక్రమేణా ఎలా కదులుతూ వస్తుందనేది తెలుసుకోవడం ద్వారా చంద్రశిలల ప్రక్రియ తొలినాళ్ల గురించి సమగ్ర అవగాహనకు వీలుంటుందని తెలిపారు. చంద్రయాన్-3 ద్వారా చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. అక్కడ 82 డిగ్రీల సెల్సియస్ నుంచి -170 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని తెలుసుకున్నారు. సూర్యునికి అభిముఖంగా కాకుండా దూరంగా ఉండే వాలు ప్రాంతాల్లో చల్లదనం వల్ల చంద్రునిపై ఐస్ ఏర్పడుతూ ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే దీన్ని నీటిగా మార్చే అవకాశం లేదని, ఆవిరిగా మారిపోవచ్చని దుర్గా ప్రసాద్ చెప్పారు.